హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ బయాలజీలో ఏ చాప్టర్స్ ఉన్నాయో డిస్కస్ చేద్దాము. ఇంకా సెకండ్ ఇయర్ బయాలజీలో ఏ చాప్టర్స్ ఉన్నాయనేది మనం సెకండ్ ఇయర్ వీడియో లెక్చర్ స్టార్ట్ చేసుకోబోయే ముందు డిస్కస్ చేద్దాము. ఇంకా మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. అందరూ మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీలాగే ఎవరైతే నీట్ 2025 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. ఇంకా మనం మెయిన్ వీడియోలోకి వచ్చినట్లయితే కొంతమంది స్టూడెంట్స్లో చిన్న డౌట్ అయితే ఉంది. అది ఓల్డ్ ఎన్సీఆర్టీ చదవాలా, న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాలా అని. ఈ డౌట్ లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్లో ఉండేది. ఎందువలనంటే కనుక ఎన్టీఏ వాళ్ళు కానీ ఎన్ఎంసీ వాళ్ళు కానీ నీట్ 2024 ఎగ్జామ్ సిలబస్ రిలీజ్ చేసినప్పుడు కొన్ని టాపిక్స్ని యాడ్ చేశారు, కొన్ని టాపిక్స్ని డిలీట్ చేశారు. యాడ్ చేసిన టాపిక్స్ అనేవి మనకి న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కనిపించలేదు. డిలీట్ చేసిన టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఇస్తారా అనే చాలా రకాల డౌట్స్ అయితే స్టూడెంట్స్లో ఉండేవి. వన్స్ నీట్ 2024 ఎగ్జామ్ జరిగిన తర్వాత చాలా వరకు డౌట్స్ అనేవి క్లియర్ అయినట్టే. వాళ్ళు డిలీట్ అయిన చాప్టర్స్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడగలేదు. అలా యాడ్ అయిన టాపిక్స్లో ప్లాంట్ ఫ్యామిలీస్ లాంటి వాటి నుంచి కూడా క్వశ్చన్స్ అడగలేదు. దాని గురించి మనం డిస్కస్ చేద్దాము ఇప్పుడు ఈ వీడియోలో. ఇంకా మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీ ఫాలో అవ్వాలా, న్యూ ఎన్సీఆర్టీ ఫాలో అవ్వాలంటే మీ దగ్గర ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఉంటే ఓల్డ్ ఎన్సీఆర్టీ ఫాలో అవ్వచ్చు, న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఉంటే న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అనేది ఫాలో అవ్వచ్చు. ఓల్డ్ ఎన్సీఆర్టీ కనుక ఫాలో అయితే కొన్ని చాప్టర్స్ని వదిలేసి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అదే న్యూ ఎన్సీఆర్టీ అయితే కొన్ని టాపిక్స్ని యాడ్ చేసుకోవాలి. అవి ఆ టాపిక్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఇంకా ఫస్ట్ ఇయర్ బయాలజీ సిలబస్కి వచ్చేప్పటికి ఫస్ట్ యూనిట్ వచ్చేసి డివర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. దాంట్లో ఫస్ట్ చాప్టర్ ద లివింగ్ వరల్డ్ చూసుకున్నట్లయితే ఓల్డ్ ఎన్సీఆర్టీ కనుక మీరు ఫాలో అవుతున్నట్లయితే కనుక టాక్సానమిక్ ఎయిడ్స్, హెర్బేరియం అవేమీ కూడా మీరు చదవాల్సిన పని లేదు, వాటిని విడిచిపెట్టేయచ్చు. మీరు కనుక ఒకవేళ న్యూ ఎన్సీఆర్టీ సిలబస్ని కనుక మీరు ఫాలో అవుతున్నట్లయితే కనుక వాట్ ఈజ్ లివింగ్ అనే చాప్టర్ని మాత్రం మీరు యాడ్ చేసుకుని చదవాల్సి ఉంటుంది. మిగిలిందంతా సేమ్ టు సేమ్ ఉంటుంది ఓల్డ్ అండ్ న్యూ ఎన్సీఆర్టీ. ఇంకా సెకండ్ చాప్టర్ వచ్చేసేపటికి బయాలజికల్ క్లాసిఫికేషన్. ఇది దీంట్లో ఎటువంటి టాపిక్స్ని యాడ్ చేయలేదు, ఎటువంటి టాపిక్స్ని వాళ్ళు డిలీట్ చేయలేదు. యాజ్ ఇట్ ఈజ్ ఓల్డ్ అండ్ న్యూ ఎన్సీఆర్టీ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ కింగ్డమ్. ఓల్డ్ ఎన్సీఆర్టీ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం యాజ్ ఇట్ ఈజ్ చదివేయచ్చు. బట్ న్యూ ఎన్సీఆర్టీ వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు అయితే మాత్రం ప్లాంట్ లైఫ్ సైకిల్స్ అనేవి యాడ్ చేసుకుని చదవాల్సి ఉంటుంది. ఎందువల్లంటే అది న్యూ ఎన్సీఆర్టీలో లేకపోయినా ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన సిలబస్లో మాత్రం అది ఇంక్లూడ్ చేయడం జరిగింది. అందువల్ల మీరు ప్లాంట్ లైఫ్ సైకిల్స్ని కూడా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి యానిమల్ కింగ్డమ్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది ఓల్డ్ ఎన్సీఆర్టీ, న్యూ ఎన్సీఆర్టీ సేమ్. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేసి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. మీరు కనుక ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని కనుక మీరు ఫాలో అవుతున్నట్లయితే సొలనేసి ప్లాంట్ ఫ్యామిలీని మాత్రం చదవండి, మిగిలిన ప్లాంట్ ఫ్యామిలీస్ని స్కిప్ చేసేయండి. అండ్ మీరు కనుక న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని కనుక ఫాలో అవుతున్నట్లయితే రూట్ అండ్ స్టెమ్, లీఫ్ మోడిఫికేషన్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ చేసుకుని చదవాలి. ఇంకా న్యూ ప్లాంట్ ఫ్యామిలీస్కి వచ్చేప్పటికి అవి లాస్ట్ ఇయర్ ఏ క్వశ్చన్స్ అడగలేదు దాని నుంచి. ఒకవేళ కనుక నీట్ 2025 సిలబస్ని ఎన్ఎంసీ వాళ్ళు కానీ ఎన్టీఏ వాళ్ళు కానీ అప్డేట్ చేసినప్పుడు ఏమైనా ఇంక్లూడ్ చేస్తే దాన్ని అప్పుడు చదువుదురు, కానీ ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టండి. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. దీంట్లో ఓల్డ్ ఎన్సీఆర్టీ చదువుతున్న వాళ్ళు సెకండరీ గ్రోత్ ఒకటి వదిలిపెట్టేసి మిగిలినంతా చదవచ్చు. అదే న్యూ ఎన్సీఆర్టీ చదువుతున్న వాళ్ళైతే మాత్రం సింపుల్ అండ్ కాంప్లెక్స్ టిష్యూస్ అనేవి యాడ్ చేసుకొని చదవాలి అంతే. ఇంకా మిగిలినంతా సేమ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. దీంట్లో ఓల్డ్ ఎన్సీఆర్టీ చదువుతుంటే ఎర్త్వామ్ ఆ టాపిక్ని మీరు డిలీట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ న్యూ ఎన్సీఆర్టీ చదువుతున్నట్లయితే 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి కదా, అవి ప్లస్ కాక్రోచ్ యాడ్ చేసుకుని చదవాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ ఫ్రాగ్ కూడా చదవాలి. మిగిలినంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. థర్డ్ యూనిట్ వచ్చేసి సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. దాంట్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్లో ఎటువంటివి యాడ్ చేయలేదు, డిలీట్ చేయలేదు, యాసిస్ రెండు సేమ్ ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి బయోమాలిక్యూల్స్. మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీ కనుక ఫాలో అవుతున్నట్లయితే డైనమిక్ అండ్ లివింగ్ స్టేట్ ఆ టాపిక్ని డిలీట్ చేసి మిగిలినంతా చదివేయచ్చు, మిగిలినంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ డివిజన్. సెల్ డివిజన్ కూడా సేమ్, ఎటువంటి టాపిక్స్ని యాడ్ చేయలేదు, డిలీట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ప్లాంట్ ఫిజియాలజీకి వచ్చేప్పటికి ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అండ్ మినరల్ న్యూట్రిషన్ కంప్లీట్గా 2 చాప్టర్స్ని డిలీట్ చేస్తారు, అవి 2 చదవక్కర్లేదు. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఎటువంటివి యాడ్ చేయలేదు, డిలీట్ చేయలేదు. న్యూ ఎన్సీఆర్టీ అండ్ ఓల్డ్ ఎన్సీఆర్టీలో సేమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. రెండిట్లో కూడా సేమ్ ఉంది, ఏమీ డిలీట్ చేయలేదు, ఏమీ యాడ్ చేయలేదు.
అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. మీరు ఓల్డ్ ఎన్సీఆర్టీ కనుక ఫాలో అవుతున్నట్లయితే ఫోటో పీరియాడిజం, వెనలైజేషన్, సీడ్ డోమెన్సీ ఆ 3 టాపిక్స్ని మీరు డిలీట్ చేసుకుని చదవడమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ ఫిజియాలజీలో డైజెస్ట్ సిస్టమ్ కంప్లీట్గా విడిచిపెట్టేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్న ఈ రెస్పిరేషన్, సర్క్యులేషన్, ఎక్స్క్రిషన్, లోకోమోషన్, కెమికల్ కోఆర్డినేషన్ సేమ్ ఉంది. ఏమీ యాడ్ చేయలేదు, ఏమీ డిలీట్ చేయలేదు, యాజ్ ఇట్ ఈజ్ చదివేయచ్చు. అండ్ నెక్స్ట్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో మనకి ఐ అండ్ ఇయర్ అండ్ సెన్సరీ ఆర్గాన్స్ అనేవి డిలీట్ చేసడం జరిగింది. సో అవి చదవాల్సిన అవసరం లేదు ఓల్డ్ ఎన్సీఆర్టీ ఫాలో అయ్యేవాళ్ళు. మిగిలినంతా చదవడమే. ఓకే స్టూడెంట్స్, ఇంకా మనం ఫస్ట్ ఇయర్ బయాలజీలో ఏ చాప్టర్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ యాడ్ చేశారు, ఏ టాపిక్స్ డిలీట్ చేశారు అంతా కూడా కంప్లీట్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇంకా మీకు యాడెడ్ టాపిక్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే మ్యాక్సిమం ఓల్డ్ ఎన్సీఆర్టీలోనే ఉంటాయి. ఒకవేళ కనుక మీకు ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కనుక మీ దగ్గర లేకపోతే మన ఛానల్లో నెక్స్ట్ వీక్ నుంచి వీడియో లెక్చర్స్ ఎలాగో స్టార్ట్ చేయబోతున్నాం కదా, అందులో యాడ్ చేసిన టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.